లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ దీని మీద చాలా అపోహలు ఉన్నాయండి. కొంతమంది వస్తున్నారు, మేడం మా చుట్టుపక్కల వాళ్ళు లాప్రోస్కోపీతో వద్దు, అది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నేను లాప్రోస్కోపీ చేసుకోవాలనుకోవట్లేదు మేడం, చేతి ఆపరేషనే సేఫ్ అని అంటున్నారు. లాప్రోస్కోపీ అనేది అసలు ఎలా చేస్తారు అంటే, మనకి ఒక కెమెరా అనేది మన అబ్డామెన్ లోకి ఇన్సర్ట్ చేసి, మనకి ఆ కెమెరాతో చూసుకుంటూ మనం ట్యూబ్స్ అనేది లైగేట్ చేసి దాన్ని సపరేట్ చేస్తామండి. ఇంతకు ముందు కాలంలో బటన్ హోల్ ఆపరేషన్ అనేవాళ్ళు. అంటే అది వేరు, క్యాంపులలో వచ్చి చిన్న ఇన్సిషన్ ఇచ్చి బ్లైండ్ గా ట్యూబ్ ని పట్టుకొని దాన్ని నాట్ వేసేవాళ్ళు. అందరూ ఏంటంటే దాన్ని ఈ లాప్రోస్కోపీ సర్జరీని ఒకటే అనుకుంటున్నారు. బట్ లాప్రోస్కోపీ సర్జరీ అనేది వెరీ అడ్వాన్స్డ్ అండ్ దాన్ని అన్ని కళ్ళతో చూసి క్లియర్ గా విజువలైజ్ చేసిన తర్వాత ఇక్కడ ట్యూబెక్టమీ అనేది చేస్తారు. సో దయచేసి ల్యాబ్ ట్యూబెక్టమీలో ఏదో ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అనే అపోహ మాత్రం తీసేసేయండి. లాప్రోస్కోపీ వల్ల ఎర్లీగా బాడీ రికవరీ ఉంటుంది, మీరు ఎర్లీగా మీ వర్క్స్ కి రీగైన్ అవ్వచ్చు. జస్ట్ 24 hours లో మీ డిశ్చార్జ్ అయ్యి మీ ఇంట్లో ఉండొచ్చు.